ముఖ్యంగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఉద్యమ నమస్కారాలు. ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతుందంటే సంతోషపడలే, కానీ అభివృద్ధిని జరుగుతుంటే మరి అవి తరలిపోతూ ఉంటే ఆఫీసులు కానీ, కార్యాలయాలు కానీ, ప్రభుత్వ ఆఫీసులు ఇతర జిల్లాలకు తరలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునేది మాకు బాధ అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో రాయదుర్గం, కళ్యాణదుర్గం పూర్తిగా ఎనబడిన ప్రాంతాలు. అవి కర్ణాటక బారడుగా ఉండే ప్రాంతాలు. మరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందే క్రమంలో ఆర్ఎన్బి, ఈ ఆఫీసు, డి ఆఫీసు మరి హిందూపురానికి తరలిపోతుందని చెప్పనేసి నిన్నటి పేపర్లో మేము చూసాము. మాకు చాలా బాధ అనిపిస్తుంది కళ్యాణదుర్గం ప్రాంత నివాసులుగా. ఈరోజు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో అప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు తెచ్చింది, మరి అవి డెవలప్ చేసింది. రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే స్టేషన్ అయితేనేమి, మరి ఆర్టీఓ ఆఫీసులు అయితేనేమి, రింగ్ రోడ్లు అయితేనేమి, లక్ష్మీదేవ మేడం పేరు మీదుగా సెరికల్చర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. మరి లక్ష్మీదేవ మేడం గారి హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. అన్ని కార్యాలయాలు ఆమె పిల్లల్లోకి వచ్చినాయి, మన కళ్యాణ ప్రాంతానికి వచ్చినాయి. మరి ఆమె పిల్లల్లో తెచ్చినటువంటి ఆర్ఎన్బి ఆఫీస్ని తరలిపోతూ ఉంటే మాకు చూస్తూ బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి రాయదుర్గం ఎమ్మెల్యే గారు, కళ్యాణదుర్గం తహసీల్దార్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు కూడా దీన్ని లోతుగా పరిశీలించి తరలిపోకుండా చూడాలని చెప్పే బాధ్యత వాళ్ళపైన ఆధారపడింది. అదే రకంగా ప్రజా సంఘాలుగా మేము కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నాం. రేపు అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి కళ్యాణదుర్గంలో ఉండే ఆర్ఎన్బి ఆఫీస్ని ఎందుకు మీరు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే అక్కడే ఉండేటట్లు చూడాలని చెప్పేసి మేము అందరూ కూడా కలుస్తున్నాం. అదే రకంగానే కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలే, కానీ అభివృద్ధి చేయకోకున్నట్లా ఆఫీసులు తరలిపోతాడో చూస్తూ ఊరుకుండేది మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు దీన్ని అక్కడ ఉండేటట్లు చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటిగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆ యొక్క ఉద్యమాల నమస్కారములు. ఈరోజు మీడియా ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కళ్యాణదుర్గంలో ఆర్ఎన్బి శాఖను తరలించడాన్ని బట్టి అది హిందూపురం ఎందుకు తరలించాల్సి వచ్చిందో పరిస్థితుల్లో అయితే మాకైతే తెలియదు. కానీ ఉన్న శాఖలను వేరే ప్రదేశాలకు తరలిస్తే అక్కడ ఉండేటువంటి స్థానిక మళ్ళీ ప్రజలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రేపు పొద్దున అక్కడ నుండి ఏదైనా పనులు చేసుకోవాలనుకున్నా, ఇంకా టెండర్ల విషయంలో కూడా, ఇంకోటి ఏం విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మరియు మనం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఒకే ఒక మాట, అభినయ్ చంద్రబాబు కొన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. అది డ్రైనేజ్ కావచ్చు, కాలువలు కావచ్చు, కళ్యాణదుర్గం సంబంధించి. అయితే లేనిపోని ఫ్యాక్టరీలు కానీ, తర్వాత ఇంకా వేరే ఏదైనా కానీ ఉపాధి కల్పించే విధంగా విద్యార్థులకు కానీ, లేదంటే కనుక ఏదైనా యువతకు కానీ తోడ్పాటు చేసే విధంగా మీరు తోడ్పడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఉన్న శాఖలు కూడా వేరే దానికి తరలించే ఇది పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కూడా చాలా వరకు ఒక మీ పొలిటికల్ కాకుండా మీరు వ్యక్తిగతం కూడా చాలా మంచివారని కూడా మేము ఉన్నాం. అయితే ఆ మంచివారు కాబట్టి ఈరోజు మీకు ఓట్లేసి గెలిపించారు ప్రజలు. దానిని మీరు దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మీరు ఇంకా ఎమ్మెల్యే కొనసాగాలనుకున్నా, లేదంటే ఈ 5 సంవత్సరాలు మీ కాల పరిమితిలో ఉండాలనుకున్నా అది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే భవిష్యత్తుని ఎప్పుడో తీర్చిదిద్దితే అది ఖచ్చితంగా ప్రజలు దానికి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రాయదుర్గం కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, మొట్టమొదటిగా ఏడాది సంభవిస్తే అది రాయదుర్గం నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఉంది. కానీ ఇప్పుడు మీరు దానిని ముందుగానే మీరే ప్రజలకి తెలియజేసి ఇక్కడ నుంచి మీరు వలస వెళ్ళిపోండి, లేదంటే ఇక్కడికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ శాఖ ద్వారా మాకు 100% మనం మీరు తెలియజేస్తున్నారు. ఎందుకంటే లేనిపోనివన్నీ మొత్తం అక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి మీరు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించి దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకెళ్ళాలి తప్ప మీరు ఉన్న శాఖలు కూడా ఎలా మీకు తెలియదు ఏం జరగదు. ఏదైతే జీవో జారీ చేశారో ఆ జీవోని ఖచ్చితంగా వెంటనే ఉపసంహరించుకొని అక్కడ యథావిధి కొనసాగించే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం కావచ్చు, లేదంటే మేము బహిరంగ సభలు కావచ్చు,
దాని వల్ల ఖచ్చితంగా పంపించే దిశగా కదా మేమైతే ఊరుకోము. ఖచ్చితంగా దానిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ టైం రఘువరెడ్డి కావచ్చు, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు రైల్వే తీసుకొచ్చారు. మరి లక్ష్మీదేవమ్మ గారు ఉన్నారు, చాలా డెవలప్మెంట్ చేశారు. మరి ఆర్ఎండ్బి శాఖ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంత మొత్తం చాలా కష్టపడి తెచ్చి చూపించారు. మీరు కూడా ఏదో ఒకటి మీ వంతు మీరు ఏదో ఒకటి చేయండి. ఆ నియోజకవర్గంలో మీరు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఖచ్చితంగా పాటుపడండి. ఏదైనా ఒక చరిత్ర సృష్టించే విధంగా మీరు ఉండాలి తప్ప ఆ చరిత్రని మీరు తిరగరాసిన తర్వాత మీ మీద ఏదో మట్టి కప్పును పోవాలని మీరు అలాంటి పని చేయదండి. దయచేసి దీన్ని ఇది ఏదైతే మీరు ఎక్కడైతే తప్పు జరిగిందో ఏమో ఎవరైతే సలహా సూచనలు మళ్ళీ ఇచ్చారో ఏం తెలియదు, కానీ మీరే దాన్ని ఖచ్చితంగా దాని గురించి మీరు తెలుసుకొని దాన్ని యథావిధంగా కొనసాగించే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై కాళేశ్వరం. నా పేరు బడిగిరాజు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ప్రెస్ మీట్ కళ్యాణదుర్గం నియోజకవర్గము, రాయదుర్గం నియోజకవర్గము కర్ణాటక సరిహద్దులో ఉండే నియోజకవర్గాలు. దాదాపు దళితులు ఎక్కువ శాతం ఉండే నియోజకవర్గాలు ఈ రెండు. ఈ నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి ఏ ఎమ్మెల్యే వచ్చినా గెలుస్తారు. మా దళితులు అభివృద్ధి చెందలేదు, ఉన్న శాఖలు తీసుకొని వేరే జిల్లాలకు బదిలీ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ విధంగా చేయడం వలన అక్కడుండే దళితులు కానీ ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే ఈ బదిలీని ఆపి ఎక్కడ యథావిధిగా ఎక్కడున్నదో అక్కడే పెట్టాలని మా డిమాండ్.